భగవద్గీతలో దైవ లక్షణాలని చెప్పి 16వ చాప్టర్లో చెప్పారు. ఎక్కడ ఈ దైవ లక్షణాలు పెంచుకోవాలి? ఎక్కడ ఈ అసురు లక్షణాలు మనకి తీసేయాలి? మన దగ్గర ఉన్నదంతా ఒకటేనబ్బా! మనం తీసేసుకోవాల్సైనా, లేదంటే మన లైఫ్‌ని మనం బ్యూటిఫుల్‌గా చేసుకోవాల్సిందైనా ఒకే ఒక ఇన్‌స్ట్రుమెంట్, వండర్‌ఫుల్ ఇన్‌స్ట్రుమెంటు మన మనస్సు. మనసు అంటే ఏంటి? జస్ట్ ఆలోచనలే. ఆలోచనలంటే ఏంటి? మళ్ళీ భావాలే. అంటే ఏంటి? భావాలు, ఆలోచనలు, మన జ్ఞాపకాలు ఇవన్నీ ఉండేది మన మనసులోనే. ఇది మళ్ళీ హార్డ్‌వేర్ కాదు, జస్ట్ సాఫ్ట్‌వేర్. అంటే బ్రెయిన్ హార్డ్‌వేరు, మన మైండ్ సాఫ్ట్‌వేర్ ఆలోచనలు. అలాగే మన ప్రాణశక్తి వచ్చే సాఫ్ట్‌వేరు, మన దగ్గర ఉన్నటువంటి హృదయం హార్డ్‌వేరు. అంటే ఏంటి? మన ప్రాణశక్తిని మనం పెంచుకోవాలి అంటే మన సాఫ్ట్‌వేర్ అయినటువంటి ఆలోచనలు బాగుండాలి. అదే చెప్పాడు. ఎక్కడ బాగుండాలి? ఈ దైవ లక్షణాలన్నీ ఎక్కడ ఉండాలి? మన మనసులోనే. అంతే కదా! మనకి భయం వేస్తుంది. భయం ఎక్కడేస్తుంది మనకి? శరీరంలో భయం వేస్తుందా? వెయ్యదు. మనకి వేసేదంతా భయం మనసులోనే. దేనికి భయం వేస్తుంది? రేపేం జరగబోతుందో, ఈ డబ్బులు సరిపోతాయో, సరిపో, ఏం జబ్బులు వస్తాయో, పిల్లల్ని ఎలా పెంచాలో, అంతా ఫ్యూచర్ గురించి ఆలోచనే భయం. అంతే కదా! తర్వాత జరిగిపోయిన విషయాలకు వెళ్తే ఎట్లా చేస్తాము? అమ్మో! అప్పుడు ఇలా చేసి ఉండొచ్చు కూడా కదా! ఆ చదువుకునే రోజుల్లో మంచిగా చదువుంటే నేను కూడా గొప్ప పొజిషన్లో ఉండాలి కదా అని జరిగిపోయిన వాటి గురించి రిగ్రెట్స్. పోనీ ప్రస్తుతంలో ఏం చేస్తాము? మొన్న చేసిన పనే బాగుంది, ఈ పని దరిద్రంగా ఉంది, ఇలా మొన్నొచ్చిన టీం లీడర్ బాగున్నాడు, వీడు దరిద్రంగా ఉన్నాడు అని మళ్ళీ పోల్చుకుంటూ బాధపడుతూ ఉంటాం. అంటే ఇవన్నీ కూడా నిజం చెప్పాలంటే ఏంటి? ఒక్కసారి మన బుర్ర అప్లై చేసి చూస్తే జస్ట్ భావాలి. అందుకని ఇప్పుడు భగవద్గీతలో దైవాసుర సంపత్తిలో ఏం చెప్తున్నాడు? ఈ అనవసరపు భావాల్లో నుంచి కాస్త మంచి భావాలు పెట్టు నీ మనస్సు. ఏంటి మంచి భావాలు? మనం మన నెగటివ్ క్వాలిటీ ఏంటి? ఎప్పుడు భయపడుతూ ఉంటాం. అంతే కదా! ఎప్పుడు అసంతృప్తి. ఎన్ని కోరికలు తీరినా మనకి సంతృప్తి కాదు. ఇదే కదా మన జీవన విధానం. అందుకని ఏం చెప్తున్నాడు? నీకు భయం పోవాలి. భయం పోవాలి అంటే నీకు నిర్భయం రావాలి. నువ్వు అభయంగా ఉండాలి అంటే నువ్వు ఏ పని చేస్తున్నావో ఆ పనిలో నీకు ఒక జ్ఞానం ఉండాలి. అంటే ఎవరికి కూడా పని చేయటానికి ఇబ్బంది ఉండదట. ఎందుకు భయపడతారు? ఆ పనిలో నాకు సాఫల్యత లేకపోతే నేను బాధపడతాను. అంతే కదా! 30 ఏళ్ల నాడు వంట చేయాలంటే నాకు చాలా భయం. ఇప్పుడు నాకు వంట అంటే 100 మందికైనా చాలా ఈజీగా చేసే అలవాటైపోయింది. అంటే ఎందుకు? అప్పుడు నాకు సాఫల్యం లేదు. ఇప్పుడు నాకేం వచ్చింది? ఒకవేళ ఎవరి రుచి ఎలా ఉన్నా తీసి పక్కన పెట్టేస్తే చేయగలిగినటువంటి సాఫల్యత మనకు వచ్చింది. అంటే అర్థం ఏంటి? మనం ఏ పని చేద్దాం అనుకున్నా ఆ పనిలో సాఫల్యత పెంచుకోవాలి. ఇప్పుడు పెళ్ళిళ్ళ విషయం తీసుకుంటున్నాం. పెళ్ళి ఫిక్స్ అయినప్పటి నుంచి మనం చేసే పని ఏంటి? బ్యూటీ పార్లర్లు, ఫోటోగ్రాఫ్లు, ఆ తర్వాత ఫుడ్డులు, డ్రెస్సులు. ఇంతే కదా! ఇంతకు మించి అసలు మనం పెళ్ళెందుకు చేస్తున్నాము అనే ఒక క్లారిటీ వచ్చిందనుకో, అప్పుడు దాంట్లో మనం ఇన్వెస్టిగేట్ చేయడం మొదలు పెడతాం. ఓహో! ఇద్దరు పార్ట్నర్సు ఇంత హ్యాపీగా ఉండాలి ఇవన్నీ అని. అంటే ఏంటి? దేంట్లోనైనా భయం పోవాలి అంటే మనం క్లారిటీ పెంచుకోవాలి. ఆ క్లారిటీయే జ్ఞానం.